హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా అత్తమ్మ మీకోసం జ్యూసీ బేబీ కార్న్ మంచూరియన్ రెసిపీ చూపిస్తుంది. 200 గ్రాముల బేబీ కార్న్ తీసుకొని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ మైదా, స్పూన్ కార్న్ ఫ్లోర్, స్పూన్ రైస్ ఫ్లోర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బేబీ కార్న్కి ఇవంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బేబీ కార్న్కి పట్టుకునేలాగా ఉండాలి. తర్వాత ఆయిల్ వేడి చేసి దాంట్లోకి ఒక్కొక్కటిగా ఇవన్నింటిని వేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ పోయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను, ఒక పచ్చిమిర్చి ముక్కలను, కొన్ని సన్నగా తరిగిన వెల్లుల్లి అండ్ అల్లం, ఒక హాఫ్ క్యాప్సికమ్ ముక్కలను వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ టమాటో సాస్ని, హాఫ్ కప్ రెడ్ చిల్లీ సాస్ని, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసిన బేబీ కార్న్ ముక్కలను దీంట్లోకి వేయాలి. ఈ గ్రేవీ వీటికి పట్టుకునేలాగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేసిన బేబీ కార్న్ మంచూరియన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి.